హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తింటారండి. అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డనండి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉడికే వరకు ఒక 80% ఉడకాలండి. ఆనియన్ ముక్కలు సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలన్నీ వేసుకోవాలి. నేను 1/2 kg ఆలుగడ్డలు కట్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత కలుపుకుందాం. ఇలా మెల్లగా కలుపుకుందామండి. 80% ఉడికిందండి ఆలుగడ్డ ముక్కలన్నీ. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేయండి మీరు కూడా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకుందామండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు ఆలుగడ్డ ముక్కలకి ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి ఈ కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ కదా అండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ కర్రీ. ఈ ఆలూ ఫ్రై చూడడానికి ఎంత బాగుందో అంత టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. రెడీ అయిందండి ఆలుగడ్డ ఫ్రై. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.